ముందుగా యూట్యూబ్ ప్రేక్షకుల దేవుళ్లకు మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ కలర్ ఫోటో కవర్ సాంగ్ని ఆదరిస్తారని మిక్కిలి హృదయపూర్వకంగా నమస్సుమాంజలి. ఇట్లు మీ కిషోర్ యాజక. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. సారీ, లేచిపోతున్నా. చిన్నపిల్ల బావా, నేను చెప్తా. ఇంకొక 5 నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం. పెద్ద పెద్ద నేరాలు చేసి మరణ శిక్ష వేసిన ఖైదీకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో కదా. నీ ఆఖరి కోరిక ఏంటి? ఒక సిగరెట్ తాగాలనుందండి. హెల్త్ పాడైపోద్ది కన్నయ్య. మనం విషయం తాగా 5 నిమిషాలు అవుతుందండి. మీ ఆఖరి కోరిక ఏంటండి? ఆఖరి కోరిక అంటే చాలా సినిమాల్లో చూశాను. హీరో హీరోయిన్లలో ఎవరైనా చనిపోయే ముందు ఒళ్ళో తల పెట్టుకుని మాట్లాడుకుంటూ సడన్ గా ఏదో కొత్త విషయం చెప్తారు. అలా ఏదైనా అయితే ఫస్ట్ నేను చెప్తానండి. లేదు, పడుకో. ఫస్ట్ మీరు నా ఒళ్ళో తల పెట్టండి. సిగరెట్. సరే, ఆఖరిసారికి అడుగుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే, ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కదే విందా, ఊరు పేరు లేని ఊహాలో కానా, తారా తీరం దాటి సాగిందా ప్రేమ, తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చేరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరుగురి మహమాటాలే దూరము పోయే. రాణే గీత దాటే విధే మారే, తానే తోటమాలి దరే చేరే, వెలుగు నీడల్లే కలిసి సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం, సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు, తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో చేరే.
ఎప్పుడు చెప్పని విషయం అన్నారు కదా, మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా అండి? ఎప్పుడు? మీరు డాన్స్ చేస్తుంటే అమ్మవారి విశ్వరూపంలో చూశానండి మిమ్మల్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. జనరల్ గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎదుటి మనిషి మీద కోరిక కలుగుతుంది, ఆ అందం మనకు కావాలనిపిస్తుంది, తర్వాత అది మెల్లగా ప్రేమగా మారుతుంది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ భక్తి. ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రిలేషన్ ఏంటో తెలుసా అండి? భక్తి. మనం మన తల్లిదండ్రులని తిడతాం, మన ఫ్రెండ్స్ని తిడతాం, కానీ దేవుని తిట్టడానికి ఆలోచిస్తాం. భక్తికి నెగిటివ్ అనేది ఉండదండి. జస్ట్ ప్రేమ, నమ్మకం, భయం. మీ మీద ప్రేమ, మిమ్మల్ని దక్కించుకుంటాననే నమ్మకం, మిమ్మల్ని పోగొట్టుకుంటాననే భయం. ఈ మూడు నాకు ఒకేసారి పుట్టాయండి. అదే నమ్మకంతో మిమ్మల్ని గెలుస్తా అనుకున్నాను, కానీ 1999లో ఉన్నామండి. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాల్కులేట్ చేస్తున్నారు. రేపు నా కూతురికి నా రంగే రానివ్వండి, నా కులమే రానివ్వండి. రేపు తనకు నా వయసు వచ్చాక, అంటే 2020లో తన ప్రవర్తన చూసి ప్రేమించాలనుకున్నాను తప్ప తన అందం చూసి కాదనుకున్నాను. కానీ జాలంటేనే చిరాకండి నాకు. ఇదిగోండి, ఇప్పుడు జనాలందరూ నన్ను జాలతోనే చూస్తున్నారు. ఆ రోజు బస్ స్టాప్ లో అవిటి అన్న పదం వాడుకుని ఉండాల్సిందండి. నిజం చెప్పండి, మీరు కూడా నన్ను జాలతోనే ప్రేమించారు కదా. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన విషయం ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు కన్నయ్య? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? నువ్వు నన్ను ఎలా చూసావు, నేను నిన్ను అలానే చూశాను. నాకు ఇన్ని రోజులు నీ పైన అదే ఫీలింగ్. చాలా ఎందుకు అనుకుంటున్నా, నీ నవ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం, నీ వాయిస్ నాకు ఇష్టం. అందరూ అడిగిరా నువ్వు. ఇన్ని ఇష్టాలుండగా జాలి ఎందుకు వస్తుంది చెప్పు? హ? కనీసం ఊ అను. కన్నయ్య, కన్నయ్య, లే కన్నయ్య. కన్నయ్య, 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 లే కన్నయ్య. చాలుతో కాదు నిన్ను ప్రేమించింది, ఇది ఒక్కటి విను ప్లీజ్. కన్నయ్య, ఐరన్ కమ్ముతున్నాయి కన్నయ్య. లేగు ప్లీజ్, లేగు కన్నయ్య. పంజరానా కథైపోయే ఈ కాలంలోని రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు చీకటి కన్నుల్లో చెమ్మను నింపాడు.
తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపులు వాద